హాయ్ ఫ్రెండ్స్, నేను టీవీఆర్ సత్యాన్ని మాట్లాడుతున్నాను. నేను చెప్తున్న శ్రీ రామకృష్ణ పరమహంస జీవిత చరిత్రలో రాయడంలో కానీ చదవడంలో కానీ ఏమన్నా తప్పులుంటే దయచేసి నన్ను క్షమించండి. శ్రీ రామకృష్ణ పరమహంస జీవిత చరిత్రలో పార్ట్ 22లో బ్రహ్మ సమాజంతో సంసర్గంలో పార్ట్ 1 గురించి చెప్తున్నాను ఈరోజు నేను. బ్రహ్మ సమాజస్థులతో సంసర్గం శ్రీరామకృష్ణుల దివ్య జీవిత చరిత్రలో నూతన అధ్యాయాన్ని ఆవిష్కరించిన ముఖ్య ఘటన. బ్రహ్మ సమాజం నుండే కాలక్రమాన ఆయన ప్రధాన శిష్యులు రావడం జరిగింది. అది బ్రహ్మ సమాజ సంస్థాపకుడైన మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్. భగవద్భక్తిని గూర్చి విని శ్రీరామకృష్ణులు ఇంతకు మునిపే మధురబాబుతో వెళ్ళి ఆయన్ను కలుసుకోవడం తటస్థించింది. స్మరణీయమైన ఆ సమావేశం గురించి శ్రీరామకృష్ణులు ఇలా తెలిపారు. దేవేంద్రుని శరీర లక్షణాలు చూడగోరి అతడితో నీ దేహాన్ని చూపండి అని అడిగాను. అతడు తన చొక్కా విప్పి చూపించాడు. గౌరవర్ణం, రొమ్ము, సింధూర కాంతి. మొదట్లో అతన్ని కలుసుకున్నప్పుడు అతడు కాస్త అహంభావిలా కనిపించాడు. అది సహజమే కదా, అంత ఐశ్వర్యం, విద్య, పేరు ప్రతిష్టలు ఉన్నవాడు. దాన్ని కనుగొని మొదటితో ఇలా అన్నాను. అహంకారానికి మూలం ఏది? జ్ఞానమా అజ్ఞానమా? బ్రహ్మజ్ఞానానికి నేను పండితుణ్ణి, జ్ఞానిని, సంపన్నుడను అనే అహంకారం ఉంటుందా? దేవేంద్రుడితో ప్రసంగిస్తున్నప్పుడు నిజంగా ఎవరు ఎలాంటివారో తెలుసుకోగల విచిత్రమైన మనోస్థితి అకస్మాత్తుగా నన్ను ఆవహించింది. ఆ మనోస్థితిలో వివేక వైరాగ్యరహితులైన మహాపండితుల సైతం నా కంటికి గడ్డి పరకల్లా కనిపిస్తారు. లోలోన నాకు నవ్వు పొంగి పొరలేదే. దేవేంద్రులో యోగం, భోగం రెండూ కనిపించాయి. అతడికి బహుసంతానం ఉంది. జ్ఞాని అయి ఉండి సదా సంసార నిమగ్నుడై ఉండవలసిన వాడయ్యాడు. నువ్వు కలియుగ జనకుడువు అన్నాను. ఇహపరాలు రెంటిని మేళవించి తన పరిపూర్ణ క్షీరకలశం నుండి అతడు పాలను గ్రోలాడు. నువ్వు సంసారంలో ఉంటూ మనస్సును భగవంతునిపై నిలిపి ఉంటావని విని నిన్ను చూడవచ్చాను. భగవద్విషయం ఏదైనా వినిపించు అన్నాను. అప్పుడు అతడు వేదాల నుండి కొంత వినిపించి ఇలా అన్నాడు. ఈ జగత్ 1000 కొమ్మల దీపపు సెమ్మెలాంటిది. దీనిలోని ప్రతి జీవి దానిలోని ఒక దీపం. పంచవటిలో ధ్యానిస్తుండగా సరిగ్గా ఇలాంటి దృశ్యాన్నే ఒకప్పుడు చూసి ఉన్నాను. ఆ నా దర్శనంతో అతడి హక్కులు ఏకీభవించడం చూసి అతడు మహానీయుడని భావించి ఆ మాటలను వ్యాఖ్యానించమన్నాను. అందుపై అతడిలా అన్నాడు. ఈ జగత్తత్వాన్ని ఎవరు తెలుసుకోగలరు? తన మహిమను ప్రకాశవంతం చేసుకోవడానికే భగవంతుడు మానవుని సృష్టించాడు. దీపపు సమ్మెలో దీపాలు లేకుంటే అంతా అంధకారమే. సమ్మె కూడా కనిపించదు కదా. మేము చాలాసేపు మాట్లాడుకున్నాం. అతడు సంతోషంగా తమ సమాజ వార్షికోత్సవానికి నన్ను ఆహ్వానించాడు. అందుకు నేను అది ఈశ్వరేచ్ఛాధీనం. నా స్థితి చూస్తున్నారు కదా. ఈశ్వరుడు నన్ను ఎప్పుడు ఏ స్థితిలో ఉంచుతాడో ఆయనకే ఎరుక అన్నాను. అప్పుడు అతడు కాదు, మీరు రాక తప్పదు. కానీ ధోతి ఉత్తరీయం పైన వేసుకుని రాగోరతాను. మీ దుస్తులు చిందరవందరగా ఉంటే చూసి ఎవరైనా విమర్శిస్తే నేను కష్టపడాలి అన్నాడు. అందుకు అది నా వల్ల కాదు, నేను బాబును కాలేను అన్నాను. దేవేంద్రుడు, మధుర్ అందరూ ఫక్కున నవ్వారు. ఆ ఉత్సవానికి ధోతి ఉత్తరీయం ధరించి రాకుంటే సభ్యత కాదని నన్ను వారిస్తూ దేవేంద్రుడి నుండి మరునాడు మధురకు లేఖ వచ్చింది.
శ్రీరామకృష్ణులకు ఇప్పటి వరకు విశేషంగా ఇతరులతోనూ సనాతన పండితులతోనూ ఏర్పడిన సమావేశాల వలన ఆయన దివ్యాశయాలు ఉపదేశాలు సనాతన ధర్మం మతావంబుల పూర్వాచారపరాయణుల నడుమ విశేషంగా వ్యాపించసాగాయి. ఆంగ్ల భాషావేత్తలు, ఆధునిక భావపూరితులు, సంసర్గణలు, సంఘ సంస్కరణ ప్రవృత్తులు, అందులోనూ ప్రధానంగా బ్రహ్మ సమాజస్థులు, వీరితో ఆయనకు సుపరిచయం కలగడానికి, వారిపై ఆయన ప్రభావం ప్రసరించడానికి బ్రహ్మ సమాజ నాయకుడు, సుప్రసిద్ధ ప్రచారకుడు అయిన కేశవచంద్రసేన్ను ఆయన కలుసుకోవడమే ప్రారంభమని చెప్పవచ్చు. విద్యాధికుడు, మహావక్త దేవేంద్రనాథ్ మహాశయునికి కుడిభుజమైన కేశవచంద్రసేన్ ఆ చిరకాలంలోనే అది బ్రహ్మ సమాజంలోని పురోగమన శాఖకు నాయకుడే భారతవర్షీయ బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు. 1875 సంవత్సరంలో మార్చి నెలలో ఒకరోజు శ్రీరామకృష్ణులు హృదయతో కలిసి వెళ్ళి కేశవచంద్రసేన్ను కలుసుకున్నారు. మీరు భగవంతుని దర్శించారట, కనుక ఆ ఉదంతం గురించి వినడానికి మీ వద్దకు వచ్చాను అన్నారు. తర్వాత ఆయన భక్తి పారవస్యంలో ఒక కాళీ కీర్తన పాడి సమాధి స్థితులయ్యారు. అలాంటి స్థితులను ఎరగని కేశవ్కు, అతడి అనుయాయులకు అది విశేషంగా తోచలేదు. కానీ శ్రీరామకృష్ణుల చెవిలో ఓంకారం ఉచ్చరిస్తూ బాహ్యస్మృతి తెప్పించడం వారికి ఎంతో ఆశ్చర్యజనకమైంది. శ్రీరామకృష్ణుల వదనం దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటే దాని నుండి గంగా ప్రవాహంలో అనర్గళమైన దివ్యవాణి బయల్వెడలి అందరినీ సమ్మోహితులను చేసింది. అనంత కళ్యాణ పరిపూర్ణుడు, అద్వితీయుడు అయిన భగవంతుడే నానా విధాలుగా భాషిస్తున్నాడని తెలుపుతూ ఆయన మనోహరమైన ఉదాహరణలతో తత్వాన్ని గురించి సహజ సరళ రీతిలో ఇలా ప్రసంగించారు. కొందరు గుడ్డివాళ్ళు ఒక జంతువు వద్దకు రావడం తటస్థించింది. వాళ్లకు ఒక వ్యక్తి ఆ జంతువు ఏనుగని చెప్పి అది ఎలా తోస్తున్నదో చెప్పమన్నాడు. అప్పుడు వాళ్లలో ఒకడు దాని కాలు తడిమి ఏనుగు స్తంభంలా ఉంటుంది అన్నాడు. రెండోవాడు దాని చెవి తడిమి ఏనుగు చేటలా ఉంటుంది అన్నాడు. అట్లే దాని తొండాన్ని కడుపును తాకిన వారు వివిధ అభిప్రాయాలు వెలుబుచ్చారు. భగవద్విషయం కూడా ఇట్టిదే. ప్రతి వ్యక్తి అనుభవం మేరకు భగవతత్వాన్ని గురించి భాషిస్తుంటారు. అత్యంత పరిమితమైన తన బుద్ధి చేత, అనుభవం చేత మానవుడు అపరిమితం, అలాద్మన సగోచరం అయిన భగవతత్వాన్ని నిరూపించ ప్రయత్నించడం పంచదార గుట్టను యావత్తు తన నోట కరుచుకుని తీసుకుని పోయినించిన చీమ యత్నం లాంటిదని, అంత హాస్యాస్పదమని శ్రీరామకృష్ణులు వచించారు. ఆ వాగ్యైక్యరిచే ఆయన భగవత్ సాక్షాత్కారం పొందిన మహానీయుడని భావించి బ్రహ్మ సమాజ ఆచార్య శేఖరుడైన కేశవచంద్రసేన్ నిశ్చేష్టుడై ఆ సిద్ధపురుషుని ముందు పసిబాలునిగా తనను ఎంచి అఖండ గౌరవంతో ఆయన వచనాలు ఆలకించసాగాడు. ప్రసంగం చివర శ్రీరామకృష్ణులు కేశవ్తో నీ తోక ఊడిందన్నారు. శ్రోతలకు ఈ పలుకులు
బోధపడలేదని గ్రహించి ఆయన ఇలా విశదీకరించారు. కప్పపిల్లను చూశారు కదా, తోక ఉన్నంత వరకు అది నీళ్ళలోనే నివసింపవలసి ఉంటుంది. కానీ తోక ఊడిన తర్వాత కప్పపిల్ల నీళ్ళలోనూ నేల మీద కూడా నివసించగలదు. అట్లే అజ్ఞానం అనే వాళ్ళం ఉన్నంత వరకు మానవుడు లోకమనే గుంటలో మాత్రమే మనగలుగుతాడు. కానీ ఆ తోక ఊడిన పిదప తన చిత్తానుసారం లోకంలోనూ భగవంతుని యందు నెలకొని ఉండగలుగుతాడు. కేశవ్, ఇప్పుడు నీ మనస్సు ఆ స్థితిలో ఉంది. నువ్వు లోకంలోనూ మనగలవు. దివ్యానందానుభవాన్ని పొందగలవు. కొంతసేపు అయ్యాక శ్రీరామకృష్ణులు సెలవు తీసుకుని దక్షిణేశ్వరానికి తిరిగి వచ్చేశారు. శ్రీరామకృష్ణుల పట్ల కేశవసేను గాఢాసక్త చిత్తుడయ్యాడు. అయినా ఆ మహాపురుషుని గురించి క్షుణ్ణంగా తెలుసుకోగోరి ఆయన్ని పరిశీలించి తనకు తెలపడానికి కేశవ్ తన అనుయాయులు కొందరిని దక్షిణేశ్వరానికి పంపాడు. క్రమంగా ఇద్దరి మధ్య ఆప్యాయత పెంపొందింది. కేశవ్ తరచూ శ్రీరామకృష్ణులను సందర్శిస్తూ దివ్య ప్రసంగానంద లబ్ధి పొందసాగాడు. శ్రీరామకృష్ణులు ఒకసారి కలకత్తాకు వెళ్ళి కేశవును కలుసుకునేవారు. బ్రహ్మ సమాజ వార్షికోత్సవ సందర్భాల్లో తన అనుయాయులతో కేశవ్ దక్షిణేశ్వరం రావడమో, సమాజానికి శ్రీరామకృష్ణులను రావించుకోవడమో తటస్థించేది. భక్తి శిష్య బృందంతో అతడు ప్రత్యేక స్టీమర్లో శ్రీరామకృష్ణుల సన్నిధికి వచ్చి ఆయన్ను తోడుకుని పావన గంగా నదిపై ఆ పరమ పావనవాగామృత ఆనంద తరంగాల్లో ఓల్లాడిన సందర్భాలు కద్దు. శ్రీరామకృష్ణులు దివ్యబోధనను బ్రహ్మ సమాజ మందిరాల నుండి తన ప్రబోధ ఉపన్యాస మూలంగానే కాక వివిధ ఆంగ్ల వంగ వార్తాపత్రికల్లో తన రచనల ద్వారా కూడా కేశవసేన్ వ్యాప్తి చేసాగాడు. ఆ మహానీయుని సన్నిధంలో మహోన్నత వేదాంత తత్వాలను గురించి క్రమంగా గ్రహిస్తూ తదనుభూతికి వలసిన సాధనలో అతడు అనుష్ఠింపసాగాడు. ఎంతకాలం ఈ విధంగా మీరు దాగుని ఉంటారు? క్రమంగా జనం తండోపతండాలుగా మీ సన్నిధికి వస్తారు అని ఒకప్పుడు కేశవ అన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు, ఏమంటున్నావు? ప్రతి వ్యక్తి పాదధూళిలోని ధూళిని నేను. ఎవరైనా ఇక్కడకు తమ దయా విశేషంతో వస్తే రావచ్చుగాక అని బదిలీ చెప్పారు. మరో సందర్భంలో ఆయన కేశవ్తో ఇలా అన్నారు, మీ పత్రికలో నన్ను గురించి ఎందుకు రాస్తావు? పుస్తకాల్లోనూ వార్తాపత్రికల్లోనూ వ్రాయడం వలన నువ్వు ఎవరిని గణుణ్ణి చేయలేవు. నేడు నిన్ను పొగడిన నాలుక రేపు తిడుతుంది. నాకు పేరు ప్రతిష్టలు అక్కర్లేదు. సదా అధమాధముడినై ఉంటాను గాక. ఇటువంటి నిరహంకారం, ఇంతటి వినమ్రత మహోదారశీల సౌరభం కదా. శ్రీరామకృష్ణులు అందరినీ తమ నమస్కార ఆయుధంతో జయించారు అని శ్రీరామకృష్ణుల గృహస్థ శిష్యుల్లో ప్రసిద్ధుడైన గిరీష్ చంద్ర ఘోష్ అనేవాడు. తనను సందర్శింపవచ్చేవారికి తరచూ ఆయనే ముందుగా నమస్కరించడం, అలా ఉంచి చిన్నపిల్లలు తనకు ప్రమాణం చేస్తే అందుకు బదులుగా ఫాలంతో నేలను స్పృశించి వారికి ప్రమాణం చేసేవారు. భక్తులతో కలిసి భజన కీర్తనలో పాల్గొన్నప్పుడు ముగింపున ఆయన భాగవత భక్త భగవాన్ అని పలికేవారు. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుతో శ్రీ రామకృష్ణ పరమహంస జీవిత చరిత్రలో పార్ట్ 22లో బ్రహ్మ సమాజంతో సంసర్గంలో పార్ట్ 1 అయింది. పార్ట్ 2 తర్వాత చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నేను చెప్తున్న శ్రీ రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. బాయ్.